ఇక విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపడం సహా నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. 1326 రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు సాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెదకంట్యాడ వరకు పాదయాత్ర సాగనుంది. మన రాష్ట్రాల అధికారంలో నుండి మహాకూటమి ప్రభుత్వం కార్మికులందరూ కూడా పాల్గొని దీంతో పాటు ప్లాంట్ కు కావాల్సిన ముడిసరుకు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి వల్లే మోడీ ప్రభుత్వం నడుస్తోందని, ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున గాజువాకలో అయితే భారీ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే కార్మిక నేతలు, అలాగే నిర్వాసితులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్న పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ కాపాడాలంటూ వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు నిర్వాసితులు కదా? 6 నెంబర్ ఉన్నదండి. 6 నెంబర్ తీసుకొని మమ్మల్ని ఈ రోజు ఈ తిథికి తీసుకొచ్చారండి. రోడ్ల మీద తీసుకొచ్చారు. మమ్మల్ని ఓట్లేసి మా స్టీల్ ప్లాంట్ కాపాడుతారనేసి మా ఓట్లు వేయించారు. మమ్మల్ని ఓట్లు వేయించి రాత్రులు 4000 జనాలకి పాసలు లేకుండా చేశారు. కన్నీరు మున్నూరు అయ్యి మమ్మల్ని రోడ్ల మీదకి ఈ రోజు తీసుకొచ్చారు. ఈ తిథికి మా కష్టాలు దారపోసి, మా చెమట ఊరిసి, మా కష్టాలు మా చెమట ఊరిసి మా స్టీల్ ప్లాంట్కి అంతువాయాము. ఈ పొద్దు ఎంప్లాయీల మీద పడలేదు, కాంట్రాక్ట్ కార్మికుల మీద పడ్డారు. ఈ రోజు తీసేయడానికి ఈ రోజు ఇలా తీసుకొచ్చారు రోడ్ల మీదకి. మమ్మల్ని ఈ తిథికి తీసుకొచ్చారనమాట. పోరాటము ఎంతకైనా పోరాటం ఆగదు. సాధించి తీరుతాము. విశాఖ ఉక్కు ఒక ఆవిడ ఇదే 6 నెంబర్ కూలి పని తీసేస్తారంటే గుండు పోటు వచ్చి చచ్చిపోయింది. ఈ రోజు కార్మికులు ఎవరు మోడీ ఇన్నాళ్ళు బట్టి మూడీ లేదా, ఇన్నాళ్ళు బట్టి స్టీల్ ప్లాంట్ లేదా, ఇన్నాళ్ళు బట్టి కాపాడలేదా, ఇన్నాళ్ళు బట్టి ఎవరు కాపాడారు? స్టీల్ ప్లాంట్ ఎవరు పని చేశారు? ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికులే చేశారు. ఆ పొద్దు మరి ఈ పొద్దు లేరా? ఈ పొద్దు మోడీ ఎక్కడికి వెళ్ళాడు? మోడీ జనాలు తీయడానికి వచ్చాడా? ఈ రోజు మా కడుపులు కొట్టడానికి వచ్చాడా? మా పట్ల నడిపించడానికి వచ్చాడా? ఓటేసి గెలిపించాము మోడీ కోసం. మరి దానికోసం ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడు? ఎంత దిగజారుతుందని అనుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతమంది మన మీద పడి బతుకుతున్నారు. ఈరోజు ఎంతమంది, ఒక తల్లి, పిల్ల, బాప అందరూ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండబట్టి ఇంతమంది బతుకొస్తున్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఎలాగుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండబట్టి ఈ పొద్దు విశాఖపట్నం ఉంది. ఈ రోజు ఎలాగుంది? ఎక్కడి నుంచి ఇదే మొక్క మా పెద్దవాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇదే మొక్క చెప్తే మేము ఇవ్వం కదండి. ఈ రోజు ఇల్లు భూములు పోగొట్టుకుని మాకు తినడానికి తిండి లేకుండా ఈ రోడ్లంటే ఎందుకు పడేడుస్తాం మేము? ఈడెవడ మోడీ ఎక్కడి నుంచో వచ్చి మాకు ఈ రోజు మమ్మల్ని తీసేయడానికి ఆడ ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేదు. చేసి కూలి పని కూడా చేసుకొని పోతే ఏం తిని బతకాలా? గడ్డి తిని బతకాలా? ఆడికి పిల్లలు ఎలాగో లేరు. ఉన్న వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడాలా? ఇదే కానీ మమ్మల్ని విశాఖ ఉక్కు చేస్తామండి. మాకు భర్త లేడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. కన్నీరుతో ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. మాకు తీస్తే బట్టి మేము పిట్టలు వేసుకొని తగలబడి చేస్తాం. అది ఖాయం. దేనికైనా పోరాడతాం. ఈ పొద్దు పెట్రోల్ కేరేసుకొని తగలబడి చేస్తాం. పోరాటం అది ఆగదు. 40 తీసేస్తారా? కదా భర్త లేడు, 2 ఆడపిల్లలు ఎలా బతకాలి? ఎలా పెంచాలి? మేము పోరాడి తీరుతాం, మేము సాధించి తీరుతాం. మాకు మేము చస్తాం, పిట్టలేసుకొని చస్తాం అంతే. ప్లాంట్లోనే చచ్చిపోతాం. ఇంటికాడ సాము ఇలాగ ఇది న్యాయం కాదు. ప్లాంట్లో చచ్చిపోతాం. ఏదో పట్టుకెళ్ళి తాగి చచ్చిపోతాం. గేట్ అవతలే ఇంకా బతికే సీన్ లేదు. ఇంకా తల్లులు పిల్లలు రోడ్ల మీద పడిపోతారు. ఒక మగోడు తీసుకెళ్ళి తల్లిని పిల్లల్ని చదువులు ఇంటెత్తులు ఎలా బతుకుతారు? రోడ్డు మీద ఇల్లు పోయి, ఒకళ్ళు పోయి, ఒడులు పోయి, గొడ్లు పోయి, భూములు పోయి మాకు ఈ బాధలు ఎట్టేశారు. మాకెందుకు ఈ రోడ్డు పాలు చేసేసారు?
చంద్రబాబు సర్కారు తేలుస్తాం. ఆనాడు ఎకరానికి 1200 ఇచ్చి మా ఇల్లు భూమి కలిపేసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసి మమ్మల్ని నానా యుద్ధులు పెట్టి మోడీ వచ్చి మా కడుపులు కొడుతుండ 30 సంవత్సరాలు బట్టి మా శంకూర్చి పనిచేసిన అయితే మా నెరవేర్చలమే. అది సత్తా ఉంటే మా దగ్గరికి వచ్చే చెప్పాను. అది సత్తా ఎట్టో తీరుస్తాం. తాడో పేడో తేల్చడానికి ఉన్నాం మేము. మా జనసేన వెనకట్టి మహిళలు ముందొచ్చి ఆడి సంగతి ఎట్టో తేలుస్తాం. ఆడి దమ్ముంటే రమ్మనండి ఇక్కడికి. మా కడుపులు కొట్టుకొని తీసుకున్నారు రోడ్ల మీద పడుతుంటాయి. మేము ఏ ఊళ్ళో బతుకుతాము, ఎలా బతుకుతాము? మా ఇల్లు వాకలు మా భూములు ఉంటే మా భూములు పండించుకొని బతుకుతాము. రోడ్డు మీద పడిచేశారు. ఇలా రోడ్డు మీద పడిచేది మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? వేలాది జనాలు మా పుట్టలో మా ఇల్లు మా జాగాలు పోయి ఎక్కడికి వెళ్ళారు? తీసేసుకున్నారు. ఏమైపోతారు ఏమైపోతారు ఏమైపోతారు? ఇది పెద్ద ఎత్తున చూడవచ్చు. నిర్వాసితులు అయితే పూర్తిగా ఆగ్రహం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భూములు ఇచ్చాము, అలాగే మా ఇల్లులు ఇచ్చాము, ఇవన్నీ తీసుకొని మాకు ఉద్యోగం వస్తుందని అంతే ఆశగా ఎదురు చూస్తున్నప్పటికి ఇప్పుడు వచ్చి ఉద్యోగం లేదు కదా, స్టీల్ ప్లాంట్ మూసేసే విధంగా మోడీ ప్రయత్నం చేస్తున్నారు. అసలు మోడీ ఎవరంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు, లేకపోతే మేము పెట్రోల్ తగలేసి చచ్చిపోతామని చెప్పేసి నిర్వాసితులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పూర్తిగా అయితే ఈ ర్యాలీ భారీ స్థాయిలో గాజువాక మీదుగా పలు ఊర్లు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నడుపూరు, పెద్దగంటల ఇలా ప్రతి గ్రామం వెళ్ళి ప్రజలకు తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతి ప్రజలు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు. నిర్వాసితులు అయితే పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొస్తున్నాం. అసలు మోడీ ఎవరంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మా స్టీల్ ప్లాంట్ మాకు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు, దీన్ని మరింత ఉధృతం చేస్తామని తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.